ఉదాహరణకు మన శరీరంలో మన చెయ్యి బాగా పనిచేసింది అనుకోండి, కాలు అసూయపడుతుందా చెయ్యి మీద? కాలికి ముళ్ళు తగిలితే చెయ్యి లేచి ఆ ముళ్ళుని తీస్తుంది. అంటే శరీరంలోని ప్రతి అవయవం మిగిలిన అవయవాలకు సహాయం చేస్తుంది. శరీరంలో అవయవాలు ఇలా ఉంటే మరి క్రీస్తు శరీరంలోని అవయవాలు ఎలా ఉండాలి? కక్ష, పగ, మిష, కలహబుద్ధి కలిగిన వాళ్ళు క్రీస్తు శరీరంలోని అవయవాల కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. రోమియోలతో పౌలు గారు అన్నట్లు సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఇక్కడ ఫెయిల్ అవుతుంది క్రైస్తవ సమాజం కానీ, లేదంటే ఆనాడు పౌలు గారి దగ్గర ఉన్న ఆ కక్ష పగతో సువార్త చేస్తున్న వాళ్ళు కానీ ఫెయిల్ అయ్యేది ఏంటి అంటే, ఘనత విషయంలో ఒకరికంటే మరొకరు గొప్పగా ఎంచుకునే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఒకరికంటే మరొకరు యోగ్యులుగా ఎంచుకునే విషయంలో ఫెయిల్ అయిపోయి బాగా దేవుని కొరకు కష్టపడే వాళ్ళని చూసి అసూయపడుతున్నారు. ఇక్కడ పాపం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 99.99% ఫెయిల్ అయిపోవడం వల్ల ఇటువంటి కక్షలు, పగలు, మిషలు వస్తున్నాయి.